ఎందుకేరా నువ్వు నాకు నచ్చా? శ్రీ, నీ కోపమేరా నాకు బాగా నచ్చింది. మంచుకొండవా పంచదారవా కన్నె పిల్లవా నూనూగు మీసంతోటి భాషలాగా దర్జాగున్న నువ్వేసిన కాలంలోని ముళ్ళుకు తగిలి పిచ్చోణయ్యా. నా పెదవిని నీ పెదవులే సరి చూస్తూ ఉంటే నా గుండెలో నీ రూపమే చిగురించే ఉంది. ఓ మైనా మంచుకొండవా పంచదారవా కన్నె పిల్లవా తీసి 16 ముద్దొచ్చి తెలుగింటి అందాలు అధరాల తొలి ఎరుపు గిలిపెట్టే సతవలపు సొగసైన ప్రాయాలు నువ్వేసే బంతులు చామంతులు ఘుమ్మంటూ నాలోని ప్రేమను పెంచాలి. ఝుమ్మంటూ నాలోని తేనెలు జుర్రేసే. ఓ మైనా మంచుకొండవా పంచదారవా కన్నె పిల్లవా నడుమే అందంగా పుస్తకమై మొత్తంగా ప్రతి పేజీ నీదన్నది. ఓ మేఘం గొడుగైతే అది కురిసే వర్షంలో తడవాలి రా అన్నది. నా ప్రేమ కవితలే ఓ పుస్తకం అయిపోవా అది నీకే అంకితం ఇస్తాలే. కుంకుమే ముద్దాడితే చంపల్లో సిగ్గై చేరింది. ఓ మైనా మంచుకొండవా పంచదారవా కన్నె పిల్లవా ఇది కల్పన వాళ్ళిలేగా? మీరెవరు? ఏం కావాలి? ఇంట్లో వేరెవరూ లేరా? యా, నాతో మాట్లాడకూడదా? ఇక్కడ కల్పన అంటే అక్క ఫ్రెండ్వా? వచ్చేసాడు. మీరెవరో ఏంటో? నా పేరు సత్యనారాయణమూర్తి, తను నా భార్య. నమస్తే. వీడు నా కొడుకు సత్య, తను నా కూతురు. మా అబ్బాయి సత్యకి మీ అమ్మాయి కల్పన అడుగుదామని వచ్చాం. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామా? రండి.
అనుకోకుండా వచ్చేసారు. మీరు కూర్చోండి. నువ్వు కూర్చో. ఒక్క నిమిషం. ఓకే సార్. ఏంటి లవ్వా? రే అలాంటిది ఏమైనా ఉంటే చెప్పమ్మా, పర్వాలేదు. నాన్న, నువ్వు అనుకున్నట్టు అలాంటిదేమీ లేదు. అసలు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. ముందు వెళ్ళి వాళ్ళెవరో కనుక్కో. వాళ్ళెవరో తెలుసుకోకుండా నన్ను అడగడానికి వచ్చావు? అది కాదమ్మా. ఏమిటి కాదమ్మా? ముందు వెళ్ళి వాళ్ళెవరో కనుక్కో. ఏం లేదండి, అది సార్ తప్పుగా అనుకోకండి, నేను డైరెక్ట్గా విషయానికే వస్తాను. నేను గవర్నమెంట్ ప్రెస్లో పనిచేస్తున్నాను. నెలకు 4,500 జీతం వస్తుంది. మీ అమ్మాయి నాకు బాగా నచ్చింది, కానీ నేనెవరో ఆవిడకి తెలియదు. ఒకరోజు బస్సులో మిస్బిహేవ్ చేస్తున్న ఒక అతన్ని అవమానించకుండా తన తప్పు తెలుసుకునేలా చేసింది. ఆ గుణం నాకు బాగా నచ్చింది. ఇలాంటి మెచ్యూరిటీ ఉన్న అమ్మాయి నాకు భారీగా వస్తే బాగుంటుందనిపించింది. అందుకే మా వాళ్ళని ఒప్పించి మీతో మాట్లాడదామని తీసుకొచ్చాను. జరగండి. బైక్ ఉందా? బైక్ కూడా లేదా? గొప్ప సంబంధమే. వాడు కొంచెం జాలీ టైపు. మా అమ్మాయి గురించి మీరు చెప్పింది వింటుంటే చాలా సంతోషంగా ఉంది. నాన్న, ఒక నిమిషం ఇలా వస్తావా? పిలుస్తున్నారు, వెళ్ళొస్తాను. ఏమ్మా, వాళ్ళ మాటలు విన్నావుగా, ఏం చెప్పమంటావు? ఇప్పుడేమిటి? నన్ను వాళ్ళతో పాటే వెళ్ళిపోమంటావా? ఏంటమ్మా మాటలు? నువ్వు ఊరుకోమ్మా. అది కాదమ్మా. తాంబూలాలు తీసుకుని ఎవరన్నా వస్తే వెంటనే ఒప్పేసుకుంటారా? ఎలా మాట్లాడుతున్నావేంటమ్మా? నాన్న, నువ్వు వెళ్ళమని చెప్తావా లేక నన్ను చెప్పమంటావా? తప్పుగా అనుకోకండి, మేమంతా కలిసి మాట్లాడుకుని తర్వాత కబురు చేస్తాను. మీ అభిప్రాయం తెలుసుకోకుండా ఇలా రావడం తప్పే. దయచేసి క్షమించండి. వస్తామండి. పదమ్మా. మంచిది. ఇక్కడెంతో హాయిగా ఉంది కదా. ఎన్నిసార్లు చూసినా గానీ చూసిన ప్రతిసారి ఒక్కోలా అనిపిస్తుంది. అంతులేని ఈ కడలి, అద్భుతమైన గాలి, కాళ్ళని స్పర్శించే అలలు, ఈ అలల సవ్వడి, ఇవన్నీ ఏవో చెప్తున్నాయి కదా. అలా చూడు, కళ్ళకి కనిపించేంత దూరంలో ఆ అరుణ కిరణాలు ఎంతో అందంగా ఉన్నాయి. కడలి ఆకాశం కలిసి ఆ ప్రదేశంలో ఇంకో చిన్ని లోకం ఉంటుంది. ఆ లోకంలో మనిద్దరు. అయ్యయ్యో అయ్యయ్యో, నన్ను వదిలే. నీకు స్క్రూ లూజ్ అయ్యి వచ్చేదానిలో ఎక్కడో పడిపోయినట్టుంది. ఏయ్, నీ పేరు కావ్య కదా? అంత గొప్ప పేరు పెట్టేందుకు నీ బాబుకి పంగనామాలు పెట్టాలి. కవితలు కావ్యాలంటూ హింసిస్తున్నావు కదా. ఇలాగే అరుణ కిరణాలు, అలలు, లోకాలు అని మాట్లాడామంటే నీకు పిచ్చాసుపత్రే. అనవసరమైన విషయాలన్నీ ఊహించుకుంటూ కలలో తేలిపోతున్నావు. కానీ సార్ 100% లోకల్, ఆంధ్రప్రదేశ్కే హడల్. ఏంట్రా, ఇవన్నీ నీకు ఇష్టం ఉండదా? ఇష్టం లేక కాదు, అర్థం కావు. మనకు తెలిసినంత ఆటలు, పాటలు, గొడవలు, ఫైట్లు అంతే. ఇప్పుడు కూడా ఎవరినైనా కొట్టమంటావా? కొట్టేస్తాను. ఎవరినైనా కొడతావా? నన్ను కొట్టి చూద్దాం. సారీ సారీ, పొరపాటున కొట్టేశాను. నేను ఎప్పుడు ఇంతే. నాకు నచ్చిన వాళ్ళు ఏదైనా చెప్పగానే ఆలోచించకుండా వెంటనే చేస్తాను. సారీ. ఏం చేయమన్నా చేస్తావా? చేస్తాను. సార్, చెప్పండి. మిస్టర్ సత్య ప్రింటింగ్ సెక్షన్లో ఉంటారు. ఒక్క నిమిషం. సత్య గారిని కలవడానికి ఎవరో ఓ లేడీ వచ్చారు సార్.
టీ తాగుతారా? టీ తాగుతారు కదా? రండి. విజయ్ సార్ రండి టీ. ఓకే సార్. మీరు అక్కడ వెయిట్ చేయండి, వస్తాను. సత్య గారు, మీతో కొంచెం మాట్లాడాలి. మరి మీరు ఇంత దూరం వచ్చింది దాగుడు మూతలు ఆడడానికా? టీ తాగండి. చూడండి, నాకు మీరు బాగా నచ్చారు. అయ్యయ్యో, మీరు సారీ చెప్పడానికి వచ్చారేమో అనుకుని కొంచెం ఇదిగా మాట్లాడాను, క్షమించండి. కానీ ఇప్పుడు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం కుదరదు. సీరియల్స్ ఎక్కువగా చూస్తుంటారా? వాటిలో హీరోయిన్స్లో మాట్లాడుతున్నారు? అది కాదండి, నేను సీరియస్గా మాట్లాడుతున్నా. ఎందుకు సీరియస్గా మాట్లాడడం? అదేదో నవ్వుతూ చెప్పెళ్ళొచ్చుగా. ఎందుకంటే మీరు నా జీవితంలోకి రారన్న విషయం నవ్వుతూ చెప్పెళ్తే మీరు దక్కలేదన్న బాధని మీ నవ్వు గుర్తు చేసుకుని మర్చిపోతాను. ఎటువంటి అమ్మాయికైనా మీలాంటి మంచి భర్త దొరికితేనే సంతోషం. కానీ నాకు నా కుటుంబ సంతోషం అంతకంటే ముఖ్యం. ఈరోజు మేము 3 పూట్ల భోంచేస్తున్నామంటే అందుకు కారణం మా నాన్న, కొంచెం నేను. నాన్న కష్టపడి నన్ను నా తమ్ముడిని పెంచారు. కానీ నా తమ్ముడు ఎదిగాడంతే. వాణ్ణి మా కుటుంబం నమ్ముకుంది. నాకైతే వాడి మీద నమ్మకం కలగడం లేదు. నిజంగా వాడు చాలా మంచివాడు. కానీ చదివే వంట పట్టలేదు. ఇంకో సంవత్సరంలో మా నాన్న రిటైర్ అవుతారు. ఉన్నదంతా ఊడ్చి నాకు పెళ్లి చేశాక నేను నాకేంటని వచ్చేస్తే మా వాళ్ళకి 3 పూట్ల కాదు, కనీసం 1 పూట కూడా తిండి దొరకదు. నా వల్ల కాదండి, వాళ్ళని అలా వదిలేసి నేను రాలేను. ఒకవేళ వాళ్ళని వదిలేసి మీతో వస్తే నన్ను మించిన స్వార్థపురాలుండదు. అలా చూడకండి సత్య గారు. నేను మాత్రమే సంతోషంగా ఉండాలనుకోవడం లేదు. ఎందుకంటే మా నాన్న నన్ను అలా పెంచలేదు. నన్ను క్షమించండి. ముందు మీరు మంచివారు మాత్రమే అనుకున్నాను, కానీ ఇంత మంచివారని ఇప్పుడే తెలిసిందే. వస్తాను. హలో, ఒక్క నిమిషం. ఒకవేళ మీ తమ్ముడు మారిపోయి కుటుంబ బాధ్యతను స్వీకరిస్తే? వస్తాను. అన్నా ముట్టేలివన్నా. శ్రీమౌర్య, ఇప్పుడేసినేనా? రే మౌర్య, ఇలా వచ్చి కూర్చో. నన్నా పిలిచారు? ఇంకేమన్నా పిలుస్తున్నారు అనుకున్నాను.